హాయ్ సిస్టర్, ఏం చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, నీకోసం ప్రాన్ 65 చేస్తున్నా. వావ్, సూపర్. అబ్బాయి యాంగ్జైటీగా ఉంది. చెయ్యి ఎలా చేయాలి చెప్పవా? నువ్వు చేసినట్టు మేము చేయలేము. అందరూ ఇంట్లో చేసుకునేదే, చాలా సింపుల్. ఫస్ట్ రొయ్యలు తీసుకున్నాను. ఓకే, ½ కేజీ ఉన్నాయి. ½ కేజీ. ఇందులో ఫస్ట్ ఉప్పు ఒక ½ స్పూను. ఓకే, ½ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కారం 2 స్పూన్స్, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఓకే, 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. ఓకే. కొంచెం గరం మసాలా. ఓకే, పసుపు. ఓకే. నేను ఇందులో ఫుడ్ కలర్స్ కానీ ఏమి వేయట్లేదు. ఓకే, గుడ్ గుడ్. ఎందుకంటే వేయడం మంచిది, వేయకపోవడమే మంచిది. మమ్మీ పసుపు కొమ్ములు ఆడించి పౌడర్ చేసింది. ఓకే, ఆ పసుపు వేస్తున్నాను. ఓకే, గుడ్. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఓకే, కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఓకే. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇది బాగా కలుపుకొని ఒక 1 అవర్ మనం పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటే, మనం తినే ముందు చేసి వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఓకే. ఇంకా ఎక్కువసేపు నానితే కూడా బాగుంటది. ఇంకా ఎంతసేపు బాగా నానితే బాగా వస్తాయి అవి? అంటే ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాం అనుకో బాగా వస్తాయి. ఓకే, ఓకే. ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగా వస్తాయి. ఓకే, అంతే. ఒక 1 అవర్ ఇది మ్యాగ్నేట్ చేసాం కదా, పక్కన పెట్టి వద్దాం. ఓకేనా? ఓకే. హలో ఆల్, వెల్కమ్ టు మీ రూపాలక్ష్మి అఫీషియల్ ఛానల్. ఈ రోజు మీకు చేపల పులుసు చూపిస్తున్నాను. ఎవరు, నేను కాదండి, మా చెల్లితో చేయిస్తున్నాను. సో మా చెల్లి బాగా చేస్తుందండి. నాన్ వెజ్ వంటకాలు అయితే అద్దరు కొట్టుద్ది. సో అందులో ఒకటి ఏంటంటే చేపల పులుసు. సిస్టర్ కమాన్ 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 కమాన్. ఇదండి మా సిస్టర్ తిను నాన్ వెజ్ రుచి చూడకుండా తినైతే ఏమీ తిందు, అసలు నాన్ వెజ్ ఏం తిందు. కానీ రుచి చూడకుండా కరెక్ట్ గా వేసేస్తుందండి. మీకు అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాం, చూడండి. సిస్టర్ ఎలా చేయాలి సిస్టర్? నేను నేర్చుకుంటున్నానండి. ఇలా చేస్తూ కొన్ని ముచ్చట్లు చెప్పేస్తాను. సో ఇగోండి, తను గానుగ నూనె, చెక్క గానుగ నూనె మా మదర్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చేస్తుంది కంటెంట్. సో చెక్క గానుగ నూనె వాడుతుందండి తను. చేప పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఓకే, నూనె ఎక్కువ వేసుకోవాలి. దగ్గరికి చూపించినా. ఓకే, నెక్స్ట్ నూనె మరగనియాలి. మరిగాక తిన్న అసలు ముచ్చట్లు కొంచెం చెప్పుకుందాండి. మా అత్తగారింట్లో మీకు ఆల్రెడీ అరటికాయ బజ్జీ ఆమెకి వేసి చూపించాం కదా, కానీ ఆమెను మెప్పించలేకపోయారండి. నెక్స్ట్ టైం ఈసారి తప్పకుండా మళ్ళీ బజ్జీ వేసి మా అత్తగారిని మెప్పించడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఇది అమ్మగారింట్లో అండి. పాపం మా సిస్టర్ వచ్చింది, నేను ఎప్పుడు వచ్చినా తను వస్తుంది. అక్క నా చేతితో నేనే చేస్తానంటది. తన చేతితో చేస్తున్నప్పుడు ఎందుకు నేను ఒక వీడియో తీయకూడదు, తనకి అంటూ ఒక ఇది ఉండాలి కదా అని చెప్పి తనకి టాలెంట్ కూడా తెలియాలని మీకు ఇది చూపిస్తున్నానండి. సో ఇవ్వండి, మా చెల్లి ఉల్లిపాయలు వేసేసింది. టాలెంట్ ఏం లేదు, అందరిళ్లలో చేసుకునే ఫుడ్ ఇది. చేసుకునేది అయినా ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది కదండి, చూపించాలి కదా. సో మా చెల్లి టాలెంట్ కూడా నేను చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్ దగ్గరికి చూపిస్తున్నాను. ఇలా ఆనియన్స్ ఇన్ని వేసుకోవాలండి. ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు చెల్లి పచ్చిమిర్చి వేస్తుంది. నెక్స్ట్ ఇట్లా బాగా మగ్గబెట్టేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలాగా చేపల పులుసుకి ఏదైనా సరే అండి, కర్రీస్ కి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే దాని టేస్ట్ ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే బాగుంది అనమాట. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. ఒక ఫిష్ చేస్తున్నానండి. ఇది ఒక ఫిష్ మొత్తం చేస్తున్నాను పులుసుకి. ఏం పులుసు అది? ఏం చేప పేరేంటి? రాగండి చేప అండి. రాగండి చేప అంట, చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ తను ఇందాక రొయ్యల ఫ్రైకి తను అన్ని మ్యారినేట్ చేసేసి ఉంటుంది కదా. ఇప్పుడు రొయ్యలు 65 ప్రాన్ 65 చేస్తుందండి. అసలు అయితే ఇంకా చేసుకుండగానే నోరు ఊరిపోతా ఉంటది, అంత బాగా చేస్తుంది. ఇవ్వండి ఆనియన్ దగ్గరికి తీసుకున్నాను. ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ అంటున్నా, సారీ, అది ఆయిల్ ఇలా బాగా ఇంత వేసుకోవాలండి డీప్ ఫ్రై కోసమని. ఇట్లా ఇందాక అన్ని కలిపేసి ఉంచింది కదా, అలా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
టమాటా పచ్చిమిర్చి అంతా. ఇప్పుడు మసాలాలు వేసేస్తుంది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పసుపు అది పసుపు, ఓకే, ఉప్పు. ఓకే, ఉప్పు ఎక్కువే పడుతుంది. ఓకే, తర్వాత చూసేసుకున్నాం. అలాగే నెక్స్ట్ కారం వేసుకోవాలా? కొంచెం వేగిన తర్వాత ఓకే, ముందు వేసి బాగా కలపెట్టుకొని ఒక్క నిమిషం అలా కలపెట్టేసి ఇప్పుడు కారం వేసుకోవాలి. ఓకే, చేపల పులుసు కారం ఎక్కువ పడుతుంది కదా? కారం ఎక్కువ పడుతుంది. తర్వాత మళ్ళీ చూసేసుకోవాలి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? కారం కూడా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు పౌడర్ వేసుకోవాలా? అది కూడా ఒక స్పూన్, అంటే ఒక స్పూన్ ధనియాలు, ఆ స్పూను జీలకర్ర, మెంతుల పౌడర్ అంటే అది 3 మిక్స్ చేసేసుకొని పౌడర్ వేసుకోవాలంట. చేపల పులుసు అదే టేస్ట్ అంటండి. సో ఇలా ఒక్కొక్కలా చేస్తారు. ఇవ్వండి రొయ్యలు 65కి చేస్తున్నాం కదా, మా చెల్లి చేస్తుంది కదా, ఇప్పుడు నేను చేస్తున్నాను. అస్సలు గుమ్మగుమ్మలు ఆడేస్తున్నాను బాబోయ్. బాగా ఫ్రై అయిపోయేట్లాగా చాలా బాగుంది. చూసారా అంత బాగుందో కలర్ కూడా. పులుసు వస్తుంది ఇప్పుడు మా చెల్లి. బాగా ఏగిపోయాయి చూసారా, ఇప్పుడు పులుసు పోసేస్తుంది. ఆనియన్స్ మొత్తం అన్ని ఏగిపోయాయి, మసాలా అంతా. ప్రాన్స్ 65, రొయ్య, కరివేపాకు. సూపర్ చేస్తారు. అద్దరిపోయిందిరా. పులుసు మరిగిపోయింది. ఇప్పుడు మా చెల్లి ఫిష్ వేసేస్తుంది. చూడండి పులుసు ఇగో ఇట్లా మరిగింది చక్కగా. ఇప్పుడు చేపలు వేసేస్తుంది చెల్లి. మా చెల్లి చేస్తుంది కదా, సో నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి పక్కన. ఇప్పుడు ఇట్లాగ అన్ని మ్యారినేట్ చేసేసి ఉంచేసుకున్నాము ఫ్రైకి. వేసేస్తున్నానండి 1 by 1. ఒక పక్క పులుసు, ఒక పక్క ఫ్రై. ఇవాళ పండగే పండగండి. ప్రాన్స్ 65 మామూలుగా కాదు, ఫుడ్ టేస్ట్ అన్నమాట. చేపల పులుసు ఇందాక చూపించాను కదా ప్రాసెస్ అంతా. చేపల పులుసు ఇదిగోండి, పులుసులోది ఇది ఫిష్, ఇదేమో ఫ్రై, ఇదేమో ప్రాన్స్ 65. ఫస్ట్ చూడండి ప్రాన్స్ 65 ఆల్రెడీ మీకు టేస్ట్ చూపించాను, సూపర్. ఇప్పుడేమో పులుసు అండి చూపిస్తున్నాను. వేడివేడిగా చాలా బాగుంది. పులుసులోది మెత్తగా ఉడికిపోయిందండి. సూపర్ ఉందండి, సూపర్ అంటే సూపర్. ఫ్రై కూడా చూడండి, టేస్ట్ చూపిస్తున్నాను. అస్సలు మా చెల్లి తిందు, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉప్పు, కారం, అన్ని మసాలాలు ఎలా వేస్తుందో కూడా నాకు అర్థం కాదు. నేనైతే 1-10 సార్లు మొత్తం ముక్కలు టేస్ట్ చూసేస్తూనే ఉంటాను. తను మటుకు ఎలా చేసింది చాలా గ్రేట్ అండి నిజంగా. ఇదండి మా చెల్లెలు నాకు చేసి చూపించింది ఇలా చేసుకోవాలక్క అని. సో మీకు నచ్చితే చూసుకొని చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.